భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అమ్మాయి అబ్బాయి తోడు నీడగా పెళ్ళైన తరువాత ఒకరి గురించి ఒకరు చక్కని అవగాహన కల్పించుకొని సర్దుకుని పోతూ ఒక్కటిగా ఎలా జీవించాలో నిపుణుల పరిష్కారాలు చూద్దాం. ధర్మార్థ కామముల లోన ఏనాడు నీ చేయి ఎన్నడూ నే విడిచిపోను అని చేసుకున్న భాష మూడాల ముచ్చటగానే మిగిలిపోతోంది. చిన్న చిన్న కారణాలతోనే బంధాలు తెగిపోతున్నాయి. ఉదయాన్నే అల్పాహారం చేయలేదని, మధ్యాహ్నం లంచ్ బాక్స్ సరిగా కట్టలేదని, లేదా కట్టడంలో ఆలస్యమైందని, పుట్టినరోజు నాడు బహుమతి ఇవ్వలేదని తలెత్తుతున్న ఇటువంటి చిన్నపాటి మనస్పర్ధలే అంతెత్తు అడ్డుగోడలుగా మారుతున్నాయి. ఇలా వస్తున్న సమస్యలను మనం 7 రకాలుగా చెప్పుకోవచ్చు. అంచనా వేసుకోకపోవటం, జీవిత భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్లిపీటలపై కూర్చుంటున్నారు. దీంతో పెళ్ళైన తరువాత గొడవలు మొదలవుతున్నాయి. అందుకే పెళ్ళయ్యాక భాగస్వామి కోసం ఎలాంటి విషయాల్లో సర్దుకుపోవాలో అన్నీ ముందే తెలుసుకోవాలి. భార్యాభర్తలుగా ఒకటయ్యే ముందు యువతీ యువకులు ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అలవాట్లు లోపాలు ఏంటో తెలుసుకోవాలి. ఇద్దరి మధ్య అనుమానాలు మరో పెద్ద సమస్య. పెళ్లికి ముందు రిలేషన్షిప్లపై అనుమానం పెనుభూతంలా మారి గొడవలకు దారితీస్తోంది. పెళ్ళైన తరువాత భార్యాభర్తల బంధానికి ఖచ్చితంగా కట్టుబడాలి. ఒకరినొకరు మోసం చేసుకోకూడదనే అవగాహన ఉండాలి. భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటున్నా రూమ్మేట్ తరహాలో ఏది పట్టించుకోవడం లేదు. ఎవరి గోల వారిదే అన్నట్లు ఉంటున్నారు. బాధ్యతలను ఇద్దరూ పంచుకోవాలి అనే స్పృహ ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరికీ కొన్ని బాధ్యతలు ఖచ్చితంగా ఉంటాయి. కష్టపడడానికి, తమ సమయాన్ని వెచ్చించడానికి ముందే సిద్ధపడాలి. ఖర్చులు ఎవరికి వారే. ప్రతీ నెల లక్షల్లో జీతం వస్తున్నా ఎవరి ఖర్చులు వారివే అన్నట్లు ఉంటున్నారు. నెలవారీ ఖర్చుల విషయంలో ఏకాభిప్రాయం ఉండటం లేదు. దంపతుల మధ్య అహం మొండితనం ఉండకూడదు. నేను ఎక్కువ, నేను తక్కువ అనే భావం మంచిది కాదు. అది లేకపోతే ఎప్పటికీ కలిసి ఉండే అవకాశం ఉంటుంది. అబద్ధాలు చెప్పడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, ఆఫీసు బయట ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం వివాహ బంధాన్ని బద్దలు చేస్తున్నాయి. భాగస్వాములు తమ బాధ్యతల గురించి ముందే చెప్పకపోవడం మరో సమస్య. భర్త, భార్య తమ తల్లిదండ్రులకు సేవ చేసినప్పుడు గొడవలు వస్తున్నాయి. అందుకే తల్లిదండ్రులు తోబుట్టువుల బాధ్యతల విషయాలను భాగస్వామితో పంచుకుంటే ఇటువంటి గొడవలకు ఆస్కారం ఉండదు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగకపోవడంతో వివాహ బంధం పటిష్టమవడం లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవ్వగానే తల్లిదండ్రులు జోక్యం చేసుకొని విడిపోవాలని సూచించకుండా కలిపే ప్రయత్నం చేయాలి. కానీ చాలామంది తల్లిదండ్రులు ఇటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి అందరూ కలిసి ఒక మాట మీదకు రావడానికి తల్లిదండ్రులు వారికి సహాయపడాలి. శృంగార బంధం మీద అవగాహన చాలా సమస్యలను దూరం చేస్తుంది. వ్యక్తి ఎలా ఉంటే అలా స్వీకరించేలా చేస్తుంది. ఈరోజు మనం అమ్మాయి అబ్బాయి ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలంటే ఏమేమి పాటించాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.